వెనక్కి రండి, వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా. కుమార్ గారికి ఇబ్బంది వందరారే వెనక్కి రండి, వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా. కుమార్ గారికి ఇబ్బంది వందరారే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి ఈరోజు సాక్షి డిబేట్లో జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక సంస్కారహీనుడు కృష్ణన్ రాజు వ్యాఖ్యలు చేయటం, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతిరెడ్డి సొంత ఛానల్ సాక్షి, జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్, ఇలాంటి ఛానల్లో మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ డిబేట్లు జరిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పి తీరాలి. ఆచార్య నాగార్జునుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం, ప్రముఖ బౌద్ధ క్షేత్రం అమరావతి ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం, నవ్యాంధ్ర ప్రజల కళల రాజధాని అమరావతి. ఇంతటి ప్రాముఖ్యమైన పవిత్రమైన రాజధానిని ఈరోజు వేశ్యల రాజధాని అని ఇంత సంస్కారహీనంగా మాట్లాడిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో అతని డైరెక్షన్ లేకుండానే, అతని పర్మిషన్ లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది జరగదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి తన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ప్రజల దృష్టిని దాని నుంచి మళ్లించటం కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టాలా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు తన సొంత ఛానల్లో ప్రజల దృష్టిని మళ్లించటం కోసం అమరావతిని ప్రాంతాన్ని, దేవతల రాజధానిగా చెప్పుకునేటువంటి అమరావతి ప్రాంతాన్ని ఈరోజు వేశ్యల రాజధాని అని చెప్పటానికి కూడా బాధ కలిగే విధంగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడించి ఇంత కుళ్ళు రాజకీయాలు చేయాలా అని చెప్పి మేమందరం కూడా అడుగుతున్నాం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ముఖ్యంగా మహిళలకు, బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే ఆధ్యాత్మిక వాదులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సంస్కారహీనుడు జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ అయినటువంటి కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాస్, వీళ్ళిద్దరి పైన కూడా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, అలాగే మహిళా కమిషన్ వారిని, అలాగే ఎస్సీ కమిషన్ వారిని కూడా ఈ మీడియా ముఖంగా మేము వేడుకలు చేసుకుంటున్నాం. తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. మహిళల్ని ఎంత అసభ్యంగా మాట్లాడినటువంటి, రాష్ట్ర మహిళల మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతీసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని
వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు, అమరావతి మహిళలను అవమానించావు. ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో? చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా? నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అదేవిధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా? ఎయిడ్స్ ఎక్కువ ఉందా? ఎయిడ్స్కి సేవ చేయడానికి 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా? మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తల వంచుకుంటుంది. నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తల వంచుకుంటుంది. కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఒక మహిళ. మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటగా స్పందించింది అమరావతి మహిళలు, దాన్ని ఖండించింది అమరావతి మహిళలు. మేము చూస్తూ ఉన్నాం 24 గంటలైనా భారతిరెడ్డి గారు స్పందిస్తారా లేదా అని. మీకు మహిళలంటే చిన్న చూపు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదేవిధంగా భారతిరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు, ముఖ్యంగా అమరావతి మహిళల్ని.